ఏదైతే కృష్ణా జలాల మీద ఆ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో పొద్దున్న లేస్తే హరీష్ రావు గారు మహా గొప్పగా ఆయనకే అన్ని తెలిసినట్టుగా తెలంగాణ ప్రజల్ని పక్కదో పట్టిస్తున్నారో ఈరోజు వాస్తవం తెలిసింది. నేను ఒక్కటి విన్నపించుకుంటున్నా. ఈరోజు ఇరిగేషన్ మినిస్టర్ గారికి రేవంత్ రెడ్డి గారికి రేపటి నుంచి అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఏదైతే తుమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్ట్ని ఆ రోజు 30,000 కోట్ల ప్రాజెక్ట్ని 89,000 కోట్ల ప్రాజెక్ట్ అంచనాలు పెంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేసిర్రో కమిషన్ల కోసం, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని కూడా జూరాల నుంచి శ్రీశైలం డ్యామ్కి తీసుకుపోవడానికి కూడా అదే కారణం. కాబట్టి గతంలో ఏదైతే పీసీ ఘోష్ కమిటీ వేసి ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిర్రో డెఫినెట్గా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కృష్ణా జలాలపైన కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయం మీద కమిషన్లు దండుకోవడానికి ఆ రోజున్నటువంటి కాంట్రాక్టర్లు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఏదైతే దోచుకునే ప్రయత్నం చేసి 35,000 కోట్ల అంచనాలతోటి జూరాల మీద జరగాల్సిన ప్రాజెక్ట్ని దగ్గర 60,000 నుంచి 55,000 పైచిల్కు తీసుకుపోవడానికి కారణమేందో ఇమీడియట్గా ఎంక్వైరీ పెట్టాలి. తెలంగాణ ప్రజల ముందు నీళ్లు నిధులు నియామకాల నినాదంతో ఏదైతే ఈ మామ అల్లుళ్ళు ఈ కుటుంబ సభ్యులు అందరు కలిసి మభ్యపెట్టి తెలంగాణ తెచ్చి 10 ఏళ్లలో నిజంగా ఓన్లీ కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసి దోసుకుర్రు అనుకున్నాం. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి తేట తెల్లమైందంటే వీళ్ళే 299 టీఎంసీలకు ఒప్పుకొని వీళ్ళే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అనుమతులు ఇచ్చినా జూరాల మన దగ్గర ఉన్న జూరాలలో వద్దని వాళ్ళు కావాలని శ్రీశైలం డ్యామ్కి షిఫ్ట్ చేసి అంచనాలు పెంచి, ఎందుకంటే హైట్లో ఉన్నటువంటి నీళ్లు ఎత్తిపోతలు ఈజీ అయ్యే జూరాల నుంచి ఇంకా దిగువ ఉన్నటువంటి శ్రీశైలం నుంచి ఎత్తాలన్న ఒక దరిద్రపు ఆలోచన 22 లిఫ్ట్లతో పోయేదాన్ని 30 లిఫ్ట్ల దాకా తీసుకుపోయి అంచనాలు పెంచి ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మనకు దక్కకుండా చేసి అన్ని అనుమతులకు నిరాకరణ కావడానికే వీళ్ళు కారణమని ఈరోజు తేట తెల్లమైంది. తెలంగాణ ప్రజల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీకి అటెండ్ అయ్యి ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏదైతే చెప్పిర్రో దాన్ని వాళ్ళు కూడా, ఎందుకంటే క్లియర్ కట్గా ఈరోజు జూరాల మీదనే కనుక 70 టీఎంసీలు ఏదైతే మొదలనుకున్న దాని ప్రకారం కనుక చేసి ఉంటే ఈరోజు తెలంగాణకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి 5 సంవత్సరాలు అయ్యేది. కానీ కమిషన్లకు కకృతి పడి దాన్ని శ్రీశైలం వైపు తిప్పడం, శ్రీశైలం నుంచి ఉన్న పంపుల కంటే ఎక్కువ పంపులు పెట్టి కమిషన్లు దండుకోవాలని ఒక దరిద్రపు ఆలోచనతో కేసీఆర్ చేసిన దానికి ఈ యొక్క కృష్ణా జలాల పైన దక్షిణ తెలంగాణ అన్యాయం జరిగిందని ఈరోజు తేట తెల్లమైంది. కేసీఆర్ వస్తాడో లేడో నన్ను కాదు అడిగేది, వాళ్ళని అడగండి. కేసీఆర్ రావాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2004 నుంచి 14 దాకా ఏ నాయకులైతే ఉద్యమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు ఈరోజు మీటింగ్లో ఉన్నారో అందరినీ ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారిని ఆహ్వానించి నిజాలు బయటపడాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజల ముందు. ఈ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారడానికి కారణం కేవలం బీఆర్ఎస్ వాళ్ళే అని తేట తెల్లము. సీఎం గారు ఒక కీలక వ్యాఖ్య చేశారు. హరీష్ రావుని కేసీఆర్ తప్పులేదన్నటువంటి ఒక తీవ్రమైన వ్యాఖ్య. డెఫినెట్గా గత పాలకులు, ఆంధ్ర పాలకుల సమయంలో ఎంత నీటి దోపిడీ జరిగిందో అంతకంటే 2 అంచెలు ఎక్కువగా నీటి దోపిడీ 2014 నుంచి 23 దాకా జరిగింది. వాళ్ళు చేసింది అన్యాయం అనే మనం తెలంగాణ తెచ్చుకున్నాం. వీళ్ళు చేసింది ద్రోహం. వాళ్ళు అన్యాయం చేసి ఉండొచ్చు మన నీళ్లు దోచుకుపోయి. వీళ్ళు తెలంగాణ మనకు సెంటిమెంట్ మీద నిధులు సెంటిమెంట్ మీద తీసుకొచ్చి నీళ్లను ఎక్కువ వాళ్ళకు అంటగట్టి కోట్ల రూపాయల కమిషన్లు దండుకోవడాన్ని ద్రోహం కింద చూసి నిజంగానే ఉరిశిక్ష చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద ప్రస్తుతం మనం ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. రేపు కేసీఆర్ సభకు హాజరు కావాలి. ఆయనతో ఉద్యమంలో పాల్గొన్నటువంటి నేతలు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, మరికొందరు బయట ఉన్నారు. కాబట్టి మీరంతా కూడా ఖచ్చితంగా కూడా ఇక్కడ కేసీఆర్ సభకు రావాలని కోరాలన్నారు. మరోపక్క ఇప్పటిదాకా నీటి వాటాల విషయంలో వచ్చేటువంటి తప్పిదాలు మొత్తం రేపు వెలికి తీస్తామని చెప్తారు. ప్రస్తుతం మరోసారి బిర్లా గారు మాట్లాడుతూ చెప్పండి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రజాభవన్లో పెద్దలు నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత 10 ఏళ్ళుగా టీఆర్ఎస్ అధికారం నుండి ఏ రకంగా నిధులను దోచుకొని దొంగ అన్నట్టుగా మరి అలా కృష్ణా నీళ్ళ వాటర్ మీద, గోదావరి నీళ్ళ మీద ముసలి కన్నీరు గారుస్తున్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి పూర్తిగా
గోదావరి నీళ్ళకి సంబంధించి కానీ కృష్ణా నీళ్ళకి సంబంధించి ఏ రకంగా అప్పుడు ఒప్పందాలు చేసుకున్నారు, ఏ రకంగా నీటిని రాయలసీమకు ఆంధ్రాకు దోచిపెట్టిరో ఇలా పూసగుచ్చినట్టు చెప్పిండు. లాస్ట్ కూడా మా ముఖ్యమంత్రి ఒకటే కోరిండు, మా ఎమ్మెల్యేలను మంత్రులను మా విప్లను కూడా కేసీఆర్ గారికి సమయం ఇద్దాము, పూర్తిగా ఆయన గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ఆయన ఎంతసేపు మాట్లాడుతున్నా అంతసేపు మాట్లాడిద్దాము. గత ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయము ఈ 10 ఏళ్ల కాలంలో కృష్ణా నీళ్ళలో కానీ గోదావరి నీళ్ళలో అన్యాయం జరిగిందని చెప్పి ఇలా పూసగుచ్చినట్టు అర్థమైంది. మరి రేపు కేసీఆర్ గారిని అసెంబ్లీకి రమ్మంటున్నాం, చర్చ చేయమంటున్నాం. నువ్వే 299 టీఎంసీలు చాలు, వాళ్ళు 512 టీఎంసీలు వాడుకుంటారు, మాకు 299 చాలని చెప్పి లిఖితపూర్తంగా ఇచ్చి మరి ఇలా కృష్ణా వాటలో నీళ్లు దోచుకపోయారు, ఇలా ఆంధ్రకి దోచిపెడతామని చెప్పి దొంగే దొంగ అన్నట్టుగా కేసీఆర్ మాట్లాడుతున్నాడు. మరి ఆయన 6 అడుగుల అజానుభావుడు, ఆయనకు నెత్తిలో దమాక్ లేదు, మోకాల్లో ఉంది. ఇవాళ కృష్ణా గురించి బంద్ చేసి మళ్ళీ బనకచెర్ల గురించి మాట్లాడుతున్నాడు. మొన్నదాకానేమో కృష్ణ ఆగమైంది, కృష్ణా నీళ్ళన్నీ అక్కడ ఆంధ్రాలో దోచుకపోతారని చెప్పి డ్రామాలు అన్నటువంటి హరీష్ రావు ఇవాళ మళ్ళీ బనకచెర్ల గురించి మాట్లాడుతున్నాడు. అంటే డైవర్ట్ పాలిటిక్స్. ఎప్పుడైతే ఇష్యూ డైవర్ట్ కావాలని చెప్పి ఎట్లయితే ఇవాళ అసెంబ్లీలో కృష్ణా వాటర్ మీద కానీ గోదావరి నీళ్ళ మీద మాట్లాడదాం, చర్చకు సిద్ధమా అంటే మళ్ళీ కొత్త రాగం ఎత్తుకుంటూ ఆ డ్రామారావు ఒక దిక్కు, ఆ బావ బామ్మర్దు బిల్లారంగుడు ఒక దిక్కు. మరి మేము రేపు జరిగే అసెంబ్లీలో చర్చలకు సిద్ధం. మరి ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారిని తప్పకుండా అసెంబ్లీకి వచ్చి ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి జలదోపిడి కంటే 2014 నుంచి 2023 వరకు 100 సంవత్సరాల దోపిడీ జరిగింది. దానికి మీకు కళ్ళకు కట్టినట్టుగా తెలంగాణ 4 కోట్ల ప్రజలు అసెంబ్లీలో జరిగే చర్చలు చూస్తారు కాబట్టి ఆ చర్చలకు రామని ఆహ్వానిస్తున్నాం. ఏదైతే తెలంగాణ ఏర్పడ్డదే నీళ్లు, నిధులు, నియామకాలు. మరి నీళ్లు ఆంధ్ర పాల్పోయినాయి, నియామకాలు మీకే వచ్చినాయి, నిధులు మీ ఇంటికే వచ్చినాయి. ఏ ముఖం పెట్టుకొని ఇలా మీరు మాట్లాడుతున్నారు? ఏదో ఉనికి కాపాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇలా 38 అసెంబ్లీ వస్తే ఇలా పార్లమెంట్లో 0 వచ్చింది. మరి ఎమ్మెల్సీలో మీకు డిపాజిట్ రాలే, సర్పంచ్లో అత్యవసర మెజార్టీ తోటి కొన్ని సీట్లు వచ్చినాయి. ఏదైతే పార్టీ మునిగిపోతుంది, ఏదో మళ్ళీ నీళ్ళ రగడ చేయాలి, సెంటిమెంట్లను రగిలియాలని చెప్పి కొత్త డ్రామా ఆడుతుండు కేసీఆర్. ఆ డ్రామాలు బంద్ చేసుకొని నువ్వు అసెంబ్లీకి వచ్చి నీ గలం వినిపించాలి. నువ్వు ఏ రకంగా జలదోపిడీ చేసినవో, నీ అసమర్థత పాలన వల్ల తెలంగాణ ఎంత